హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్4 న్యూస్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే ఇందాకనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిజం మీద అదేవిధంగా జర్నలిస్టుల మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వాటి గురించి ఈరోజు అయితే ప్రస్తావన చేసుకుందాం. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు. అయితే ఆయన ఏమన్నాడంటే అసలు జర్నలిజం అనేది ప్రస్తుతం ఎట్లుందంటే అంటే ఏ విధంగా ఉందని అంటుండంటే వాళ్ళు రానోళ్ళు, ఏబీసీలు రానోళ్ళు కూడా ఇవాళ రేపు మైక్ పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. మరి దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఒకసారి అయితే కామెంట్ అయితే మీరు తెలియజేయండి. అయితే వారు అన్న దాంట్లో మరి నిజం ఎంతవరకు ఉందని అయితే ఒకసారి మనం మాట్లాడుకుందాం. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. ప్రస్తుతం ఈ రోజుల్లో ఏంటంటే సోషల్ మీడియాలోనైనా డిజిటల్ మీడియాలో అయినా చాలా డెవలప్ అయ్యి ఎంతోమంది ఎంతోమంది ఈ యొక్క రంగంలోకి అయితే వచ్చారు. వాస్తవం ఒకప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ బ్యాక్ చూసినట్టయితే ఇంత అవకాశాలు అంటే ఇంత డెవలప్మెంట్ అనేది అప్పుడు లేదు. అప్పుడు మెంబర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక ఉద్యోగానికి కాంపిటీషన్ కూడా తక్కువనే ఉండే ఏ రంగంలో చూసినట్టయితే. కానీ ప్రస్తుతం అలా లేదు. కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉన్నది. ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో. దాంతోపాటు ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా మేబీ ఉన్నాయి. చాలా మారింది, కాలం మారిన కొద్దీ ఎన్నో మారినాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి రేవంత్ రెడ్డి సారు ఆ విధంగా అన్నాడు, మరి వాస్తవమే అంటారా? పత్రికా సమావేశాలకు కూడా ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా.
మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు అలగొట్టాలని. కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని, ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. జర్నలిస్టులు కొంతమంది, అందరు కాదు, ఇక్కడ వారు మాట్లాడుకొచ్చిన తీరు దీంట్లో వేరియన్స్ కూడా చూపెట్టిండు. జూనియర్ సీనియర్ అని కూడా ఆయన ఒక మాట సంబోధించిండు అక్కడ. మరి వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏది పడితే అదే మాట్లాడుతున్నారని అంటారు. కనీసం వాళ్ళకు ఏబీసీలు రాని పరిస్థితి, అదేవిధంగా ఆ ఏలు కూడా రావని ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు ఇప్పటికి ఉన్నారా? వాళ్ళు మాట్లాడే భాష కరెక్టేనంటారా? అదే దాని గురించి మీరైతే ఒకసారి ఆలోచించండి. మరి జర్నలిస్ట్ అనేటోళ్ళు ఏ విధంగా ఉండాలి, మరి ఎట్లా? ఇప్పుడు ఇవాళ రేపు ఎవరైనా మాట్లాడాలంటే చాలా ఈజీ అయిపోయింది. ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలంటే సింపుల్గా ఒక క్యాండిడేట్ ఉంటే సరిపోతుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడచ్చు, సోషల్ మీడియాలో వేసుకోవచ్చు. అంటే ఇది ఒక వే అందరికీ కల్పించింది, నాకైనా మీకైనా చూస్తున్న జనాలకు ఎవరికైనా కల్పించింది సోషల్ మీడియా. మరి అట్లా పెట్టుకున్నప్పుడు మాట్లాడుతుంటే అది బరాబర్ కరెక్టేనా? ఏది ఎవరికి ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా, వేరే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా అదంతా కరెక్టేనంటారా? కాదు. జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ప్రజల దృష్టికి ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే విధంగా ఉండాలి, ఒక నిజాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. దానికోసమే జర్నలిజం అనేది ఉన్నది. మరి ఈ రోజుల్లో అది బరాబర్ జరుగుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు ఏమైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. మొన్న రీసెంట్గా మహాన్యూస్పై అయితే దాడి జరిగింది. అది తెలిసిన విషయమే మీకు. కేటీఆర్ ఇష్యూ వల్ల దాంట్లో ఆయనపై కొన్ని వ్యతిరేకంగా పెట్టారని దాని మీదనైతే ఆ చర్చ జరిగింది, దాని మీద దాడులు జరిగినాయి, అది అయిపోయినాయి. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే, అట్లా ఒక వార్తను కవర్ చేసినప్పుడు ఆ వార్త ఒక ఛానల్లో రన్ అవుతున్నప్పుడు అది ఇప్పుడే కాకుండా భవిష్యత్ తరాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అక్కడ ఏం చేసిరంటే ఉన్నదాన్ని తీసి పారేసారు. సరే నిజాన్ని చూపెట్టినామని అన్నారు, నిజాన్ని చూపెట్టినప్పుడు అట్లనే బరాబర్ ఉంచుకోవాలి, కానీ ఎందుకు డిలీట్ చేసారు కొన్ని వీడియోలు? అట్లా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, ఒక జర్నలిస్ట్ అనేటోళ్ళు నిజాన్ని ఎప్పటికైనా ఒకే మాట మీద ఉండేటట్టు ఉండాలి, ఎవరమైనా ఆ విధంగా నడవాలి. మళ్ళీ దీంట్లో ఏమన్నాడంటే, సీనియర్ అంటే వారు రేవంత్ రెడ్డి గారు ఒక 15 ఏళ్ల క్రితం చూసినప్పుడట సీనియర్ జర్నలిస్టులు ఒకవేళ వస్తే జూనియర్ జర్నలిస్టులు లేచి వాళ్ళకి సీట్ ఇచ్చేటోళ్ళట. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎట్లుందట, ఒక ప్రెస్ మీట్ జరిగితే 3 గంటల ముందే వచ్చి కూర్చొని నిమ్మలంగా వాడు రీసెంట్గా అంటే వాడు అన్నందుకు వారు ముందే 3 గంటల ముందే వచ్చి అక్కడ కూర్చొని నిమ్మలంగా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా ఒక సీనియర్ వచ్చినప్పుడు కూడా, అంటే వాళ్ళు ఏ పత్రిక రంగమైనా మనకు సంబంధం లేదు, నేను వచ్చినా కూర్చున్నా అనే విధంగా, అంటే ఒక గౌరవప్రదమైన లేకుండా బాధ్యత లేకుండా ఉన్నారని అయితే ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ఆ విషయంలో కూడా వారు అన్న మాటలని ఏకీభవించవచ్చు. ఎందుకంటే మనకన్నా సీనియర్స్ ఉన్నప్పుడు ఏంటంటే గౌరవం ఇవ్వాలి ఎవరికైనా సరే, ఎనీ ఫీల్డ్, నాటే జర్నలిస్ట్ ఫీల్డ్ అని కాకుండా ఏ ఫీల్డ్లోనైనా సరే ఒక సీనియర్స్కనే మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఒక గౌరవప్రదం. నువ్వు కూడా ఒకరోజు సీనియర్ అవుతావు కాబట్టి నీ జూనియర్స్ కూడా నీకు ఇచ్చే ఆ స్థానాన్ని నువ్వు కూడా పొందుతావు. అంటే ఒక వే ఆఫ్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉండాలి, నడిచినప్పుడే బాగుంటుంది. సో అదేవిధంగా ఇంకా కొన్ని కామెంట్లు కూడా చేసిండు. అవి ఏంటంటే, ఆ జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడే భాష గురించి అయినా సరే ఏది పడితే అది రాయడం విషయంలో కూడా ఆయనైతే కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, వారు చేసిన దాంతో పాటు ఏంటంటే, నేను ఇక్కడ మనకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉండా,
ఏంటంటే జర్నలిస్టులు మాట్లాడే భాష విషయంలో ఏమన్నా ప్రాధాన్యత కలిగి ఉండాలా? మరి జర్నలిజానికి ఏమన్నా స్పెషల్గా ఆ లాంగ్వేజ్ స్టైల్ అనేది ఉండాలా? ఏమంటారు మీరు? ఇప్పుడు ఒక్కొక్క మన భారతదేశంలో రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉన్నది. దాంట్లో వే ఆఫ్ కేటగిరీ బట్టి ఒక్కొక్క లాంగ్వేజ్కు ఉంటుంది. మరి వీళ్ళందరూ భాష విషయంలో ఒక్కొక్కరి యాస ఒక్కొక్క తరిగి ఉంటుంది. ఇక్కడ భాష ఉచ్చారణ అంటే భాష మాట్లాడడంతో పాటు దానిలో రియాలిటీ ఉందా లేదా అది ఫస్ట్ గమనించండి. వెనక ముందు కావచ్చు మాట్లాడేటప్పుడు, కానీ నిజం దాంట్లో ఎంతవరకు ఉందో ప్రతి ఒక్కళ్ళు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జర్నలిస్టులు పట్టుదల, ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే పట్టుదల ప్రతి ఒక్కరిలో కనిపించాలి. నిజం కోసం పోరాడే తత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎన్నో సంఘటనలు, ఎన్నో వార్తలు చదివినప్పుడు కూడా జర్నలిస్టులు అందరూ మరి బరాబర్ ఇప్పటికీ కరెక్టే ఉన్నారా, ఎవరికన్నా నమ్ముడు పోయారా, సారీ ఈ వర్డ్ నేను యూజ్ చేసినందుకు క్షమించాలి. అలాంటి పరిస్థితులు అయితే చూసాం చాలా మటుకు. కొంతమందికి కొన్ని చోట్ల మాత్రమే ఈ యొక్క కుటుంబాలను వదిలి వాళ్ళ యొక్క అన్నిట్లనే సర్వాన్ని వదిలి కూడా ఈ యొక్క రంగంలోకి వచ్చి నిరంతరం ప్రజల కోసం దానికోసం కొట్లాడే వ్యక్తిత్వం కలిగిన మనుషులు కొంతమంది ఉన్నారని అయితే మనం చెప్పవచ్చు. ఈ యొక్క పరిస్థితుల్లో ఆ విధంగా తయారైనాయి. కానీ ఇకనైనా ఈ యొక్క జర్నలిజం దీనికి సంబంధించిన కేడర్ ఏదైతే ఉందో, సీనియర్ ఓకే మీరు అన్నట్టు రెస్పెక్ట్ ఇవ్వాలి, జూనియర్స్ కూడా ఉన్నారు. జూనియర్స్ అనేటప్పుడు ఒకవేళ వాళ్ళ దాంట్లో తప్పులు ఉంటే ఇకనైనా వాళ్ళు దాన్ని గుర్తించుకొని వాళ్ళ యొక్క సరైన మార్గాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళి, ఈ అందరి లక్ష్యం ఏంటంటే ఏవైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వ లోపాలతో పాటు వాళ్ళు చేసిన ప్రయోజనాలు కూడా ఉంటాయి, వాటిని కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి. రెండు ఒకటే అని కాకుండా ఇటు ప్రతిపక్షం ఉండొచ్చు, అటు అధికార పక్షం ఉండొచ్చు. ఎవరి దాంట్లో ఏ మిస్టేక్స్ ఉన్నాయో బలంగా బయటకు చెప్పే విధంగానైతే ప్రతి ఒక్కరు చేయాలి. అదేవిధంగా వార్తాపత్రికలు కూడా వాటిపై కూడా రేవంత్ రెడ్డి గారు కామెంట్లు అయితే చేశారు. సో మనకు ఈ సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా రాకముందు ఏంటంటే మనకు పత్రికా రంగాలే మొదటి నుంచి ఉన్నాయి. బట్ అవి కూడా అంతరించే పోయే పొజిషన్ దాకానైతే ఉన్నాయి. వీటిలో చూసినట్టు నా మిత్రులు కూడా నాకు ఎంతోమంది చెప్పారు, నిజాన్ని నిర్భయంగా చెప్పే విధంగా ముందుకు రావాలి. అవే మనకు మొదలుండే, తర్వాతనే ఈ మీడియా అనేది బయటకు వచ్చింది. సో ఏదేమైనా సరే జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యమత్యం కలిగి ఏకభావంతో ఉంటూ ఒక నిజాన్ని ఎప్పటికైనా సరే బయట పెట్టే విధంగా, దానికోసం పోరాడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.